కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఈ రోజు వారానికి 2 కోట్ల అప్పు చేస్తే గాని పరిపాలించలేని స్థాయికి దిగజారిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి తగిన బుద్ధి చెప్పాలని నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్లగొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఈ రోజు వారానికి 2 కోట్ల అప్పు చేస్తే గాని పరిపాలించలేని స్థాయికి దిగజారిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి తగిన బుద్ధి చెప్పాలని, కాంట్రాక్టు కమిషన్ల కొరకే పనిచేస్తున్నారని ఆరోపించారు. 4 నెలలు కాకముందే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రూపం చూపిస్తుంది. జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తేనే భారతదేశం సురక్షితంగా భరోసా కల్పించే వ్యక్తిగా పాలన ఉంటుందని దేశ ప్రజలు మొత్తం నమ్మకంతో ఉన్నారని, నల్లగొండలో కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు వంగూరి రాకేష్, గడ్డ మహేష్, మండల అధ్యక్షులు పూలకరం భిక్షం, ప్రధాన కార్యదర్శులు దాసరి వెంకన్న, బైరగోని అశోక్, ఉపాధ్యక్షులు నిమ్మల సుధాకర్ రెడ్డి, మాదగోని ఏడుకొండలు, జనగాం సురేష్, పంతంగి సైదులు, మణిమద్ది వీరయ్య, కార్యదర్శులు తలారి కిరణ్ కుమార్, చింతల శంకర్, బీజేవైఎం మండల అధ్యక్షులు మారగోని సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.